రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి నడుచుకుంటూ వస్తున్న భార్యాభర్తలు చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ పోలీసులు జరిమానా విధించారు. పేటీఎం ద్వారా 3,000 చెల్లించాలని, లేకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని బలవంతం చేశారు. స్నేహితుడి పుట్టినరోజు కావడంతో కేక్ కటింగ్ ఈవెంట్కు వెళ్లొస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా వేధించారు. పోలీసులు ఓవరాక్షన్ చేసిన ఈ ఘటన బెంగళూరు నగరంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన గురించి బాధితుడు కార్తీక్ పత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో వెలుగులోకొచ్చింది. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బెంగళూరు నగర కమిషనర్ను బాధితుడు కోరాడు. ముందు రోజు రాత్రి నేను, నా భార్య ఎదుర్కొన్న ఒక బాధాకరమైన సంఘటనను పంచుకోవాలనుకుంటున్నాను. మాన్యతా టెక్ పార్క్ వెనుక ఉన్న సొసైటీలో నివసిస్తున్నాం. అర్ధరాత్రి 12:30 సమయంలో మేము ఓ స్నేహితుడి పుట్టినరోజు కావడంతో కేక్ కటింగ్ వేడుకకు హాజరైన తర్వాత ఇంటికి తిరిగొస్తున్నాం. సొసైటీ ఎంట్రీ గేటుకు కొన్ని మీటర్ల దూరంలో ఉండగా ఒక పెట్రోలింగ్ వ్యాన్ వచ్చి ఆగింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న 2 వ్యక్తులు తమ ఐడీ కార్డులను చూపించమని డిమాండ్ చేయడంతో మేము అవాక్కయ్యాం. సాధారణ రోజుల్లో వీధిలో నడిచే జంటను ఐడీ కార్డులు చూపించమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించాం. మా ఆధార్ కార్డులను వారికి చూపించిన తర్వాత ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత వివరాలపై విచారించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాం. ఆ తర్వాత ఒకరు చలనా పుస్తకం మాదిరిగా ఉన్న దానిని తీసి అందులో మా పేర్లు, ఆధార్ వివరాలను రాసుకున్నాడు. దీంతో అనుమానం వచ్చి ఎందుకు చలానా రాస్తున్నారని ప్రశ్నించాం. ఓ పోలీస్ రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరగడం నిషేధమని అన్నాడు. అలాంటి నియమం ఉందని నమ్మకపోయినా అప్పటికే ఆలస్యం కావడం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నందున పరిస్థితిని తీవ్రతరం చేయకూడదని నిర్ణయించుకున్నాం. అలాంటి నియమం గురించి తెలియనందుకు క్షమాపణలు చెప్పాం. కానీ పోలీసులు వెళ్లనివ్వడానికి నిరాకరించారు. జరిమానాగా 3,000 కట్టాలని డిమాండ్ చేశారు. 2 వ్యక్తులు మమ్మల్ని వేధించారు. మేము బాధితులుగా మిగిలిపోయాం. మమ్మల్ని విడిచిపెట్టమని ఎంతగా ప్రాధేయపడ్డామో వారు ఎంత కఠినంగా వ్యవహరించారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ క్షణం మేము ఊబిలో కూరుకుపోయినట్టు అనిపించింది. చాలాసేపు అలాగే వేధింపులకు గురిచేశారు. జరిమానా చెల్లించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు బెదిరించారు అని వాపోయాడు. నా భార్య కన్నీటి పర్యంతమైంది. చట్టపరమైన పరిణామాలకు భయపడ్డారేమో నా భార్య జోలికి వెళ్లలేదు. పోలీసుల్లో ఒకరు నన్ను తీసుకువెళ్లి మరింత ఇబ్బంది పడకుండా ఉండేందుకు కనీస మొత్తం చెల్లించమని సలహా ఇచ్చాడు. నేను 3,000 చెల్లించడానికి అంగీకరించాను. దానిని పేటీఎం ద్వారా తనకు పంపమని పోలీసు అడిగాడు. వెంటనే పేటీఎం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించాను. అక్కడ్నుంచి వెళ్లిపోతూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అని ట్విట్టర్లో తెలిపాడు. ఈ సంఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు ఎదురైతే తమను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈస్ట్ బెంగళూరు సిటీ డిప్యూటీ కమిషనర్ అనూప్ శెట్టి తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కార్తీక్ పత్రికి ధన్యవాదాలు తెలుపుతూ కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.